సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరా శక్తి భవనాలకు ₹1 ఇవ్వలేదని అన్నారు అధ్యక్ష. ఈ రోజు ఆడబిడ్డల ఐక్యతకు, ఆర్థిక స్వావలంబనకు, సంఘటిత శక్తికి శిక్షణ, వ్యాపారాలు, వేదికలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి మహిళా శక్తి కింద ఇందిరా మహిళా శక్తి భవనాలు అన్ని జిల్లాలలో నిర్మిస్తున్నాం అధ్యక్ష. మాక్సిమం ఇందిరా శక్తి భవనాల కింద డబ్బులు ఇవ్వలేనడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దాదాపుగా ఖర్చు పెట్టిరు, చెప్తా లెక్కలు. ప్రభుత్వం 22 జిల్లాల్లో ఖర్చు పెట్టలేదు అనడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. అన్ని ఒక స్టేజ్కి వచ్చినాయి. ఈవెన్ సూర్యాపేటలో కూడా మా ప్రతిపక్ష ఎమ్మెల్యే గారే ఉన్నారు, అక్కడ కూడా దాదాపుగా పూర్తయింది అనేది మాకు వచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి భవనాలకు ప్రభుత్వము 88.46 లక్షల రూపాయలతో మరి కేటాయించగా 88,46 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీనిలో మరి 58,35 లక్షల రూపాయల విలువ గల పనులను ఫిబ్రవరి 17, 2026 నాటికి సంబంధిత ఇంజనీర్లు రికార్డ్ చేస్తే అధ్యక్ష, మేము ఇచ్చింది ఇప్పుడు పేమెంట్ చేసింది 32,58 లక్షల రూపాయలు పేమెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి భవనాలు ఒక్కొక్క జిల్లాలో 5 కోట్లతోటి మహిళలందరూ అక్కడ సమావేశాలు కావడానికి కానీ, వాళ్ళు ఏదైనా షాప్స్ కోసం ఆన్లైన్ అట్లాంటిది కూడా పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐక్యతకు అది ఉపయోగపడాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. నిధులు కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అవి అంటే వర్క్స్ కంప్లీట్ అయిన కొద్దీ మేము నిధులు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం అధ్యక్ష.